So, hi Andy. I'm Govindar Reddy. I'm CEO of Dr. Bridge Abroad MBBS Consultancy Services. I'm a professional education consultant and career counselor. So, today's topic was sorry, sir. Next exam. Impact on MBBS in India. MBBS in India 2020. సో ఇంతకు ముందు వీడియోలో చెప్పాను సార్ ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ఇంపాక్ట్ వచ్చేసరికి సో అబ్రాడ్లో ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుందని చెప్పున్నాను. సో ఇప్పుడు వచ్చేసరికి ఇండియాలో MBBS ఇన్ ఇండియా 2020 ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో చెప్తాను ఈరోజు వీడియోలో. సో వీడియోలో చెప్పబోయే ముందు సార్ ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పున్నాను సార్ MBBS బిఫోర్ 2019 వేరండి, MBBS ఆఫ్టర్ 2019 వేరండి. సో ఇంతకుముందు MBBS బిఫోర్ 2019 ఇండియాలో చదివితే మనము ఎలాంటి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉండదు MBBS కంప్లీట్ అవ్వడానికి. సో అదే ఆఫ్టర్ 2019 వచ్చేసరికి మీరు ఇండియాలో చదివితే కంపల్సరీగా MBBS డిగ్రీ రావాలన్న అది ఏ క్యాట్ చదివినా. సో మనము ఇండియాలో చదివితే బిఫోర్ 2019 ఏ క్యాట్ అయినా బీ క్యాట్ అయినా సి క్యాట్ అయినా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అని ఎయిమ్స్ అని చెప్పారైనా ఎలాంటి ఎగ్జామ్ రాయకుండా నో ఎగ్జామ్ డైరెక్ట్ వచ్చేసరికి మనకి MBBS సర్టిఫికేట్ వస్తుంది. బట్ ఆఫ్టర్ 2019 సార్ మీరు ఇండియాలో చదివిన ఏ క్యాట్ బీ క్యాట్ సి క్యాట్ ఫ్రీ సీట్ గవర్నమెంట్ సీట్ వగైరా వాట్ ఎవర్ సో కంపల్సరీగా ఎగ్జామ్ రాయాలి MBBS డిగ్రీ రావాలి అంటే. అదే నెక్స్ట్ ఎగ్జామ్. ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ప్రాక్టికల్ ఎగ్జామ్. సో ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్ పాస్ అయితే మాత్రమే మీరు ఇండియాలో చదివిన ఏ క్యాట్ ఫ్రీ సీట్ వచ్చిన బీ క్యాట్ పెయిడ్ సీట్ వచ్చిన సి క్యాట్ NRI కోటా సీట్ తీసుకున్న లేదా ఎయిమ్స్ చెప్పారు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అందరూ ఆఫ్టర్ 2019 తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మాత్రం MBBS డిగ్రీ వస్తుంది. అది ఇండియాలో అయినా సరే. అబ్రాడ్లో అయితే ఇంతకుముందు అబ్రాడ్లో చదివించిన వాళ్ళు అయినా సరే అందరూ ఇంతకుముందు అయితే అబ్రాడ్ అయినా సరే జస్ట్ పేరు మార్చారు. ఇంతకుముందు అబ్రాడ్లో చదివించారు అనుకోండి బిఫోర్ 2019 ఆఫ్టర్ 2019. బిఫోర్ 2019 చదివితే MCA ఎగ్జామ్ థియరిటికల్ బేస్ మల్టిపుల్ చాయిస్ ఆప్షన్ క్వశ్చన్స్ రాయాలి. ఇప్పుడు ఆఫ్టర్ 2019 తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ అని వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి. అందరూ ఇండియాలో చదివిన అబ్రాడ్లో చదివిన అది ప్రాక్టికల్ బేస్డ్ ఎగ్జామ్. సో అది చిన్న చేంజ్. బట్ ఈ మేజర్ చేంజ్ వచ్చేసరికి ఇండియాలో చదివిన ఈ ఇయర్ నుండి ఎగ్జామ్ రాయాలి. అదే నెక్స్ట్ ఎగ్జామ్, అదే ప్రాక్టికల్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. సో ఇది అనమాట జస్ట్. సో ఈ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందంటే సార్ సో మనము బడ్జెట్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు వచ్చేసరికి పెద్ద చేంజ్ ఉండదు అనమాట. ఇంతకుముందు ఏంటంటే అబ్రాడ్లో చదివచ్చామనుకోండి. సో ఇండియాలో అబ్రాడ్లో వచ్చేసరికి సపోజ్ ఇక్కడ ఏ కేటగిరీ సీట్ రాలేదనుకోండి. ఏ క్యాట్ అంటే ఫ్రీ సీట్. సో ఏ క్యాట్ అంటే ఫ్రీ సీటు, బీ క్యాట్ అంటే పార్షియల్ పేమెంట్, సి క్యాట్ అంటే ఫుల్ పేమెంట్ అనమాట. సో ఏ క్యాట్ వచ్చిందనుకోండి ఫ్రీ సీట్ గవర్నమెంట్ సీట్ వస్తే ఓకే నో ప్రాబ్లం ఫ్రీ ఆఫ్ కాస్ట్. అదే బీ క్యాట్ అయితే 15 lakhs to 16 lakhs పే చేయాలి. సి క్యాట్ అయితే 25 to 30 lakhs పర్ మంత్ పే చేయాలి. పర్ ఇయర్ పే చేయాలి. అంటే అప్రాక్స్కి వచ్చేసరికి బీ క్యాట్ అంటే 80 to 1 CR వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి 1.5 to 2 CR దాకా 1.5 CR దాకా రావచ్చు అప్రాక్స్గా టోటల్ MBBS కంప్లీట్ అయ్యేసరికి. అప్పుడేంటి మనకి హ్యాపీగా MBBS డిగ్రీ వచ్చేది, ఎలాంటి మనకి ప్రాబ్లం ఉండేది కాదు. సో అదే అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే లాస్ట్ ఇయర్ వరకు 25 to 40 lakhs MBBS అబ్రాడ్లో చదివచ్చు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు. బట్ ఇలా ఇండియాలో చదివిన వాళ్ళు కానీ ఒక ప్రొవిజన్ ఉంటుంది, ఎలాంటి ఎగ్జామ్ రాయకుండా డైరెక్ట్గా వచ్చేసరికి MBBS డిగ్రీ వస్తుంది. బట్ ఆఫ్టర్ వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు ఏంటంటే 20 to 40 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చి అప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఇండియాలో MBBS సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఇక్కడ MCA ఎగ్జామ్ అనేది థియరిటికల్ బేస్ మల్టిపుల్ ఆప్షన్ రాయాలి. సో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇది బిఫోర్ 2019 అనమాట. ఆఫ్టర్ 2019 ఏంటి మీరు ఫ్రీ సీట్ వచ్చినా ఓకే, ఈ బీ క్యాట్ అంటే 15 to 16 lakhs పర్ ఇయర్ కట్టినా ఓకే, 25 to 30 lakhs పర్ ఇయర్ పే చేసినా సరే అందరూ ఇక్కడ ఎలా డైరెక్ట్ MBBS మనకి డిగ్రీ రాదనమాట. కంపల్సరీగా వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ ఎగ్జామ్ అని 100% రాయాలి. నేషనల్ ఎగ్జామ్ అని. ఈ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే మాత్రం మనకి MBBS సర్టిఫికేట్ వస్తుంది. ఈవెన్ మీరు పర్ ఇయర్ ఎంత పెట్టినా లేదా ఫ్రీ సీట్ వచ్చినా లేదా అబ్రాడ్లో చదివిన అందరూ ఇంతకుముందు MCA రాయాలి, ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి. ఇంతకుముందు థియరీ బేస్డ్ ఎగ్జామ్, ఇది ప్రాక్టికల్ బేస్డ్ ఎగ్జామ్. సో ఈ విధంగా ఇంపాక్ట్ అవుద్ది. సో ఇంతకుముందు ఏంటంటే మనం ఎంత పెట్టినా సరే ఫ్రీ సీట్ వస్తుంది. బట్ ఇప్పుడు ఏంటంటే కంపల్సరీగా పే చేయాలన్నమాట. సో పే చేసినా సరే అందరూ కామన్ ఎగ్జామ్ రాయాలి. సో దిస్ ఇస్ ద ఇంపాక్ట్ ఆన్ MBBS ఇన్ అబ్రాడ్. సో అబ్రాడ్లో అనుకోండి
ఫర్ ఎగ్జాంపుల్ ఏ కేటగిరీ వస్తే నో ప్రాబ్లం, బి అనుకోండి. అదే ఇండియాలో అయితే, అదే అబ్రాడ్లో అయితే, అబ్రాడ్లో అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 years కలిపి 25 to 40 lakhs అవుతుంది. అదే ఇక్కడ 1 CR దాకా అవుతుంది బీ క్యాట్. అదే మ్యాక్సిమం బడ్జెట్ వచ్చేసరికి ఏ క్యాట్ అయినా బీ క్యాట్ అయినా, సో ఏ క్యాట్ అంటే ఇండియాలో తీసుకుంటారు కాబట్టి మ్యాక్సిమం గవర్నమెంట్ కలిసి, బీ క్యాట్ అనుకోండి అప్రాక్స్గా 80 lakhs నుంచి 1 crore, సి క్యాట్ అయితే అప్రాక్స్గా 1.5 crores దాకా వస్తుంది కాబట్టి బడ్జెట్ అప్రాక్స్గా బేస్డ్ ఆన్ కాలేజ్ని బట్టి. సో ఇక్కడ ఏ క్యాట్ అని బీ క్యాట్ ఉండదు, టోటల్ 25 to 30 lakhs కంప్లీట్ చేయొచ్చు ఇంతకుముందు. సో ఇప్పుడు కూడా సేమ్ లైక్ దట్ అంతే కాబట్టి. బట్ ఇక్కడ వచ్చేసరికి ఇంతకుముందు డైరెక్ట్ ఎంబీబీఎస్ వచ్చేది, ఇక్కడ ఏంటంటే ఎంబీబీఎస్ రాదు, సో డిగ్రీ రాదు కాబట్టి ఎంసీ ఎగ్జామ్ రాయాలి. ఇప్పుడు ఏంటంటే అందరూ ఆఫ్టర్ 2019 తర్వాత మీరు ఎంత పెట్టి చదివినా సరే, వీళ్ళు ఎంత పెట్టి చదివినా సరే అందరూ ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాలి. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఈ ఎగ్జామ్ పాస్ అయితే మాత్రమే మనకి, మీరు ఎంత పెట్టినా అందరూ కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తే మాత్రమే మనకి ఇక్కడ రేపు ఎంబీబీఎస్ డిగ్రీ వస్తుంది. ఇంతకుముందు అలా ఉండేది కాదు. సో మనం ఇంత పెట్టినా సరే మనకు రేపు యూజ్ఫుల్ ఉండేది, ఎందుకంటే మనం ఎలాంటి ఎగ్జిట్ ఎగ్జామ్ రాయకుండా సరే కంపల్సరీగా వచ్చేసరికి ఒక డిగ్రీ వస్తుంది. సో ఎంత పెట్టినా సరే యూజ్ఫుల్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే నో యూజ్ అనమాట. సో మీరు ఎంత పెట్టినా కంపల్సరీగా వచ్చేసరికి ఎగ్జిట్ ఎగ్జామ్ అందరూ కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాలి. దట్ ఈస్ ద ఇంపాక్ట్ అనమాట. సో బడ్జెటెడ్ ఇంపాక్ట్ అనమాట. ఫ్రీ సీట్ వస్తే నో ప్రాబ్లం, పెయిడ్ సీట్ అయితే మాత్రం అప్రాక్స్గా మనకి ఇంతకంటే ఎంతో ది బెస్ట్. అంటే ఇవి అడ్వాన్స్గా రిజర్వ్ చేసుకోవాలి. గవర్నమెంట్ మనం ఇచ్చే బడ్జెట్ ఏంటంటే 20 to 25 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. అదిగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇస్తాము, ఓల్డ్ ఆపరేటెడ్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్. సో ఇవేంటంటే లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే హ్యాపీగా రిజర్వ్ చేసుకోండి. ఓకేనా? సో మీరు ఎవరైనా అడ్మిషన్ రిజర్వ్ చేసుకోవాలి. అబ్రాడ్లో టాప్ ఓల్డ్ ర్యాంకింగ్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్, 100 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్, ఇండియన్ ఫుడ్ అవైలబిలిటీ, ఫుల్లీ సెక్యూర్డ్, ఎస్పెషల్ లేడీస్కి అయితే ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్. సో గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్, టాప్ డెవలప్డ్ కంట్రీస్, రష్యా, యుక్రెయిన్, కజకిస్తాన్, చైనా, ఇలా టాప్ ఓల్డ్ ర్యాంకింగ్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీలో మీరు సీట్స్ రిజర్వ్ చేసుకుంటే మన రేపు హ్యాపీగా ఏంటంటే, సో ఇక్కడ కూడా అబ్రాడ్లో వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ వచ్చేసరికి 25,000 members వెళ్తుంటారు. ఓన్లీ 3,000 members మాత్రమే ది బెస్ట్ మెడికల్ కాలేజ్గా బెస్ట్ డాక్టర్స్గా సెలెక్ట్ అయ్యి వస్తారు. రిమైనింగ్ వస్తారు క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ యూనివర్సిటీ సెలక్షన్ ప్రాసెస్ అండ్ కంట్రీ సెలక్షన్ ప్రాసెస్ వెరీ ఇంపార్టెంట్ కంపేరిటివ్ ఇండియాతో పోల్చుకుంటే. ఎందుకంటే ఇండియా కాబట్టి మనం ఎక్కడైనా మనకు అంత ఐడియా ఉంటుంది. అబ్రాడ్ అంటే అప్రాక్స్గా వచ్చేసరికి 15 to 20 countries ఉంటాయి. ఈచ్ కంట్రీకి ఎడ్యుకేషన్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది, పేమెంట్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది, లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది. సో కాబట్టి ఎవ్రీ ఇయర్ 25,000 members, ఓన్లీ 3,000 members మాత్రం ది బెస్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి ఆ యూనివర్సిటీలో మీరు ఉంటే సో ఈ అమౌంట్ పెట్టినా సరే కంపారిటివ్లీ మీకు ఏంటంటే బెనిఫిషియల్ ఉంటుంది. బట్ కరెక్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోకపోతే ఈ అమౌంట్ పెట్టడం చాలా ఉత్తమం. మీరు యూనివర్సిటీ సెలెక్షన్ చేయడం, కంట్రీ సెలెక్ట్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఈ మిస్టేక్ జరిగిందంటే మాత్రం ఈ అమౌంట్ అంతా వేస్ట్ అయిపోతుంది అన్నెసరీగా. కంపారిటివ్లీ ఇంకో 40 lakhs తీసుకుంటే ఇక్కడే చదవచ్చు. సో కాబట్టి ఇక్కడ వచ్చేసరికి అబ్రాడ్లో చదవాలన్నప్పుడు కంపల్సరీ ఒక కంట్రీ సెలక్షన్ ప్రాసెస్ వెరీ ఇంపార్టెంట్, యూనివర్సిటీ సెలక్షన్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అదే గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ కంపల్సరీగా సెలెక్ట్ చేసుకుంటే రేపు నెక్స్ట్ ఎగ్జామ్, ఇంతకుముందు అంటే ఎంబీబీఎస్ బిఫోర్ 2019 అనుకోండి థియరీ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి ఎంసీ ఎగ్జామ్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ అనేది 100% ప్రాక్టికల్ బేస్డ్ ఎగ్జామ్. సో ఈ ప్రాక్టికల్ బేస్డ్ ఎగ్జామ్ అన్నప్పుడు మన యూనివర్సిటీ సెలక్షన్, కంట్రీ సెలక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మిస్టేక్ చేస్తే అన్నెసరీ అమౌంట్ అంతా వేస్ట్ అయిపోద్ది. రేపు నెక్స్ట్ ఎగ్జామ్ అయితే క్రాక్ చేయడం చాలా కష్టం అయిపోద్ది. సో అదే ఇప్పుడు మనం మంచి స్టెప్ కింద తీసుకోగలిగితే 25 to 30 lakhs రేపు ఈజీగా మనం క్రాక్ చేయగలము నెక్స్ట్ ఎగ్జామ్. సో తద్వారా ఏంటంటే కంపారిటివ్లీ బెనిఫిట్ అవ్వచ్చు. రేపు ఈజీగా పీసీటీ ఈజీగా ఇండియాలో మీరు ట్రై చేయొచ్చు అనమాట, ఈజీగా వస్తుంది. ఓకేనా? కాబట్టి యూనివర్సిటీ సెలక్షన్, కంట్రీ సెలక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట అబ్రాడ్ వెళ్ళే ముందు. సో ఆల్రెడీ మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో ఒక కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేయాలని పారామీటర్స్ ఇచ్చాను, ఒక యూనివర్సిటీ ఏ విధంగా సెలెక్ట్ చేయాలి, ఈచ్ కంట్రీ గురించి డీటెయిల్ అనాలిసిస్ ఇచ్చున్నాను. సో మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఒకసారి విజిట్ చేయండి సార్. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అబ్రాడ్ సంబంధించి, లోకల్ సంబంధించి, సో ఒకసారి నా వాట్సాప్ నెంబర్ కనెక్ట్ అవ్వండి 807-435-0407. సో అప్రాక్స్ ఎందుకంటే సార్ అబ్రాడ్ వెళ్ళే ముందు ఏంటంటే 15 to 20 countries ఉంటాయి, 450 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. సో దీంట్లో మనం ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, దీంట్లో ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే అది కూడా ఆ కంట్రీ ఎలా ఉండాలి, రేపు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసే ఆ రేంజ్ మనకి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నమాట. అలాంటి క్లినికల్ ఎక్స్పోజర్ ప్రొవైడ్ చేయాలి. సో కాబట్టి ఒక యూనివర్సిటీ సెలెక్షన్, ఒక కంట్రీ సెలెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఆఫ్టర్ 2019. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.